అందరికీ నమస్కారం. ప్రత్యేకత, ప్రాధాన్యత. మనము రోజు ఏదో ఒక సందర్భంలో కొన్ని విషయాలు చర్చించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకత, ప్రాధాన్యత అనే అంశాల గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఏదో ఒక వస్తువు గురించి, ఏదో ఒక మనిషి గురించి ప్రత్యేకత, ప్రాధాన్యత అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ప్రత్యేకత, ఈ ప్రాధాన్యత మనకు ఎలా ఏర్పడింది అని చూస్తే ఇది మనిషి యొక్క మనసు నుంచి ఏర్పడింది. మనసు ప్రతిదాన్ని విభజిస్తూ ఉంటుంది. ప్రతిదాన్ని విభజించి చూస్తూ ఇది ఎక్కువ, అది తక్కువ, ఇది సరైనది, ఇది సరైనది కాదు, ఇది సాధారణమైనది, అది గొప్పది, ఇది విలువైనది, అది విలువైనది కాదు అనే కోణంలో మన మనసు ఎప్పుడూ ప్రతి దాన్ని విభజించి చూస్తూ ఉంటుంది. ఈ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ అంటే ఈ ప్రత్యేకత, ప్రాధాన్యత అనే పదాలను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే ఒక మనిషి దగ్గర, రెండవది వస్తువు దగ్గర. ఒక మనిషి అయినా ఒక వస్తువు అయినా మనకు ప్రత్యేకంగా మారింది అంటే, దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే అది ఖచ్చితంగా దానితో మనకు అనుబంధనం ఏర్పడింది, అంటే అటాచ్మెంట్ ఏర్పడింది అన్నమాట. దానివల్ల మనము ఆ వస్తువుకి ఏమైనా జరిగినా, ఆ మనిషికి ఏమైనా జరిగినా మనము ఎక్కువ బాధకి, దుఃఖానికి గురి అవుతాము. ప్రత్యేకం అనే భావన మన మనసులో బలంగా ఉండడానికి గల కారణము, మనుషులు అయినా వస్తువులు అయినా మనకు అందుబాటులో ఉంటే, వాటిని మనం నిరంతరం ఉపయోగిస్తూ ఉంటే, నిరంతరం వాటిని మనం చూస్తూ ఉంటే, ఆ మనిషిని చూస్తూ ఉంటే ఆ ప్రత్యేకత భావన అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళంతా సాధారణంగా అయిపోతారు, మనిషి అయినా వస్తువైనా. మనిషి దేనిని విలువైనదిగా, అరుదైనదిగా భావిస్తాడో అది ఆటోమేటిక్గా ప్రత్యేకమైనదిగా మారిపోతుంది. ఆటోమేటిక్గా దానిపైన ప్రాధాన్యత పెరిగిపోతుంది. ఉదాహరణకి సైకిల్ అనేది అందరి దగ్గర ఉంది, కానీ బైక్ మాత్రం కొందరి దగ్గరే ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా బైకు అనేది ప్రత్యేకమైపోతుంది. అలాగే బైకు కూడా అందరి దగ్గర ఉంది అనుకోండి, కారు కొందరి దగ్గరే ఉంటే అప్పుడు కారు అనేది ప్రత్యేకత అయిపోతుంది. ఒకసారి అలాగే ఆలోచించండి. అందరి దగ్గర కారు ఉంది, కానీ కొందరి దగ్గరే రేంజ్ రోవర్ కార్ అనేది ఉందనుకోండి, అప్పుడు అది ప్రత్యేకమైపోతుంది. అంటే అందరి దగ్గర ఉన్నది సాధారణమైపోతుంది, కొందరి దగ్గర ఉన్నది ప్రత్యేకత అయిపోతుంది. దానికి సహజంగానే ప్రాపంచిక కోణంలో ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఇంకొక ఉదాహరణ, ఒక సెలబ్రిటీ హీరో తను ప్రత్యేకమైన వాడిగా, అతనికి ప్రాధాన్యత ఎందుకు ఎక్కువ పెరిగిపోతుందంటే అతను అందరికీ అందుబాటులో ఉండడు. అతన్ని కలవాలంటే చాలా అడ్డుగోడలు ఉంటాయి, కలవాల్సిన పరిస్థితి మనకు ఉండదు. కాబట్టి అతను ఎప్పుడో ఒకసారి కనపడంగానే అతన్ని మనం చాలా గొప్పగా చూస్తాము, ప్రత్యేకంగా చూస్తాము, అతనికి ప్రాధాన్యత ఇస్తాము. అదే సెలబ్రిటీ హీరో మన ఇంటి పక్కన వచ్చి ఉంటున్నాడు అనుకోండి, కొన్ని రోజుల వరకు మనకు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తాడు. నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆ సెలబ్రిటీ హీరో సాధారణమైపోతాడు. అతని మనం ప్రత్యేకంగా చూడము, ఏ ప్రాధాన్యతను ఇవ్వము. ఇంకా ఒక చిన్న ఉదాహరణ, స్త్రీ చీరలు ఎన్నో కొనుక్కుంటుంది, చాలా చీరలు ఉంటాయి. అందులో కొన్ని చీరలు ప్రత్యేకమైపోతాయి, వాటికి ప్రాధాన్యత ఇచ్చేస్తుంది ఎక్కువగా. ఎక్కడ అంటే ఉదాహరణకి పెళ్లి చీర అనుకోండి, ప్రత్యేకత అయిపోతుంది, ప్రాధాన్యత వచ్చేస్తుంది. మా పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర అనగానే ప్రత్యేకత వచ్చేస్తుంది, ప్రాధాన్యత ఇచ్చేస్తుంది. ఆ ప్రత్యేకత, ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఆ వస్తువుతో ఆమెకు ఏర్పడిన బంధనం, అంటే అటాచ్మెంట్ ఏర్పడడం వల్ల ఆ అన్ని చీరలలో ఆ రెండిటి చీరలనే గొప్పగా అనుకుంటుంది, ప్రత్యేకతను ఇస్తుంది. ఇంకొక చిన్న ఉదాహరణ, రోడ్డు మీద
పండ్ల బండి దగ్గర ఒక యాపిల్ పండును కొన్నాం తినడానికి. ఇప్పుడు అదే యాపిల్ పండు గుడిలో దేవుడి దగ్గర పెట్టి పూజారి గారు ఇస్తే, లేదా ఆశ్రమంలో ఒక గురువు స్వామి మనకు ఆ యాపిల్ పండుని ఇస్తే అది మహాప్రసాదంగా మారిపోతుంది, పవిత్రంగా మారిపోతుంది. పండ్ల బండి దగ్గర కొన్న యాపిల్ పండు సాధారణమైపోయింది. గుడిలో పూజారి ఇచ్చిన పండు లేదా గురువు ఇచ్చిన పండు ప్రసాదంగా మారిపోయి పవిత్రంగా మారిపోయింది. అయితే ఒక్కసారి ఇక్కడ గమనించండి మిత్రులారా, పండ్ల బండి దగ్గర కొన్న పండు తిన్నా శరీరానికి శక్తి వస్తుంది. అదే పూజారి ఇచ్చిన గురువు ఇచ్చిన పండు తిన్నా శరీరానికి శక్తి వస్తుంది. మన శరీరానికి ఏ విభజన లేదు, ఏ భేదభావం లేదు. కానీ మన మనసు మాత్రం ఎక్కడ సాధారణమైనది అని, పవిత్రమైనది అని, ప్రసాదమని విభజన చేసి చూసింది. ఇప్పుడు ప్రకృతి పరంగా చూస్తే ఏ జీవి ఏ ప్రత్యేకతతో ఉండదు, ఏ ప్రత్యేకతను కోరుకోదు. నాకు ఈ ప్రత్యేకతలు ఉన్నాయనే భావనలో అవి ఉండవు. ఎందుకంటే వాటికి మనసు ఉండదు కాబట్టి. ఏనుగు జంతువులలో పెద్దగా ఉంటుంది, సింహం బలంగా ఉంటుంది, కోయిల గొంతు చాలా చక్కగా ఉంటుంది, నెమలి నాట్యము దాని యొక్క అందము చాలా బాగుంటాయి. ఇలా ప్రత్యేకత అనే భావన మన మనసు నుంచి చూస్తున్న వాటికి, కానీ వాటికి ఎలాంటి ప్రత్యేకత అనే భావన లేదు, వాటికి రాదు. పక్షులలో చాలా చక్కటి కళా నైపుణ్యం ఉంటుంది. వాటి గూళ్ళను అవే కట్టుకుంటాయి, చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. అవి సహజ స్వభావంగా వచ్చిన ఆ కళా నైపుణ్యం వాటిని. కానీ ఎప్పటికీ అవి మాకు ఇలా ప్రత్యేకంగా కళా నైపుణ్యం ఉంది, తెలివి ఉంది అనే భావనలో ఉండదు. కారణం వాటికి మనసు అనేది ఉండదు. కానీ మనిషికి మాత్రమే మనసు ఉంటుంది. ఆ మనసుతో అన్నిటిని విభజించి చూస్తూ ఉంటాడు. అందులో ప్రత్యేకతను కావాలనుకుంటాడు, ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు, ప్రాముఖ్యతను కోరుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. బాత్రూంలో వాడే జగ్గు దగ్గర నుంచి దేవుడికి హారతి ఇచ్చే పళ్ళెం వరకు మనము వాడుకునే ప్రతి వస్తువు ఉపయోగపడేదే. ఇప్పుడు ఉపయోగపడేది ప్రతిదీ విలువైనదే. ఇది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, ఏది విలువ లేనిది కాదు, అన్ని విలువ ఉన్నాయే. ఏది ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కాదు, ఏది తక్కువ ప్రాధాన్యత ఉన్నది కాదు, ఏది ప్రత్యేకము కానిదని కాదు. మనం ఉపయోగించేది ప్రతిదీ విలువైనదే, ప్రతిదీ ప్రత్యేకమైనదే అని చూడగలిగే స్థితి మనలో ఉండాలి. కాబట్టి మనిషికైనా వస్తువుకైనా ప్రపంచం విలువ ఇస్తుందని ప్రత్యేకం ఎక్కువైపోదు. ప్రపంచం గుర్తించడం లేదని, విలువ ఇవ్వడం లేదని వస్తువులో కానీ మనిషిలో కానీ ప్రత్యేకత తగ్గిపోదు, ప్రత్యేకత లేకుండా పోదు. అలా ఈ భూమి మీద ఉపయోగపడేది ప్రతిదీ విలువైనదే, ప్రత్యేకమైనదే. కాబట్టి ప్రత్యేకతను వెతకాల్సిన అవసరము లేదు, ప్రాధాన్యతను ఆపాదించాల్సిన అవసరము లేదు. ఉన్నది ఉన్నట్టు చూడగలిగి